అంటే తానవ్వక ఇతరులను ఒప్పింపగవాడు ఆర్యవైశ్యుడు అని చెప్తారు. దాంట్లో తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అనే తర్వాత నేను చెప్తా ఉంటాను ఈయనకి అప్పుడప్పుడు. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు పెద్దలు పెండ్యాల వెంకటరావు గారికి, ఈనాటి కర్త కర్మ క్రియ అయినటువంటి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభాపతి శ్రీ నాదెళ్ల మనోహర్ గారు, అదేవిధంగా మన గుంటూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారి శ్రీమతి శ్రీరత్న గారు ఇప్పుడే వెళ్ళారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు శ్రీ డూండి రాకేష్ గారు, మాజీ మంత్రిని, మనందరి యొక్క శ్రేయోభిలాషి గౌరవనీయురాలు శ్రీమతి నన్నపనేని రాజ్కుమార్ గారికి, ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ఈరోజున నిర్వహించుతున్నటువంటి నిర్వహణ కమిటీ, అదేవిధంగా బీజేపీ పెద్దలు మల్లిబుజ్జి గారు, పాటిబండ్ల రామకృష్ణ గారు, ఉమా గారు, వీరితో పాటు జనసేన పెద్దలు, ఈనాటి వేదిక మీద ఉన్న ఇతర పెద్దలు, ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరి సోదరిమణులకి, మరి ముఖ్యంగా ఆర్య వైశ్య ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి ఆర్య వైశ్యులందరికీ కూడా ఆ వాసవి తల్లి దీవెనలు మీ అందరికీ ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి ఈరోజు అనేక మంది పెద్దలు అన్ని విషయాలు చెప్పడం జరిగింది. నేను కోరుకునేది ఏంటంటే, జనాలకి ఒక ప్రాధాన్యత ఉంది. జనాలకు ఉన్నటువంటి ప్రాధాన్యతలో మంచి చెడు, పాలని నీరుని వేరు చేయగలిగినటువంటి శక్తి హంసకు ఉంది. అంటే మంచి చెడుని విశ్లేషణ చేయగలిగిన సమర్థత, శక్తి, శౌర్యం కూడా ఉన్న వ్యక్తులు ఎవరయ్యా అంటే ఆర్య వయస్సులు అని చెప్పి సంపూర్ణంగా నేను విశ్వసిస్తాను. ఎందుకంటే అలాంటి వ్యక్తుల్ని నేను చూసినటువంటి గడ్డ ఈ గడ్డ. ఒక రోసియ గారు కాదు, జాలరావు గారు, కొత్తమాస్ తులసిదాస్ గారు, పొత్తూరు నాగేశ్వరరావు, గుర్రం దుర్గాప్రసాద్ గారు, ఇట్లాంటి వ్యక్తుల్ని మనం చూసినప్పుడల్లా వీళ్ళెవరూ దేంతో కూడా రాజీ పడలా. రాజీ పడిందల్లా నాకు తెలిసినంతవరకు కూడా మంచితో రాజీ పడ్డారు తప్పితే మిగతా ఏ విషయాల్లో కూడా రాజీ పడిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా. ఆ రకంగా ఈ రోజున ఈ పట్టణంలో మీ అందరి యొక్క సహాయం సహకారంతో, అంటే రాజకీయాల్లో చాలామంది ఆర్య వయస్సులు దూరంగా ఉంటారు, కానీ ఈ పట్టణం పుట్టిన దగ్గర నుంచి మీ యొక్క ప్రవేశం లేకుండా, మీ యొక్క మద్దతు లేకుండా, మీ యొక్క సహకారం లేకుండా, మీ ఆశీస్సులు లేకుండా నాకు తెలిసినంతవరకు ఈ తెనాలి గడ్డ పుట్టిన తర్వాత రాజకీయం జరగలేదు అని చెప్పి మీ అందరు గుర్తు చేస్తాను. మరి అలాంటి గడ్డ ఈరోజు మోగబోయింది. ఎవరిని కదిలించినా కదలిక లేదు, చలనం లేదు. చలనం ఉండినటువంటి జడ పదార్థాల్లాగా మనందరం ఉంటున్నాం. అసహనంతో జీవిస్తూ ఉన్నాం. స్వాతంత్రం తెచ్చుకుంది మనం అసహనంతో జీవించడానికి కాదు, స్వేచ్ఛగా జీవించడానికి, స్వేచ్ఛగా మనకి అవసరమైంది పొందడానికి. అలాంటి పరిస్థితులు ఈ రోజున నెలకొల్పబడి ఉన్నాయా ఈ యొక్క పట్టణంలో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇందాక సోదరుడు డూండి రాకేష్ గారు
చెప్పాడు. ఇవాళ ఆస్తి మీదైనా కూడా రామకృష్ణుడి ఆస్తి అనేది మీ అందరికీ ఎవరికి తెలియని అంశమా? చాలా స్పష్టంగా మీ అందరికీ తెలుసు, ఆస్తి రామకృష్ణది అని చెప్పి. రామకృష్ణుడి ఆస్తి అయినా కూడా నిర్దాక్షిణ్యంగా పగలగొట్టించి వైసీపీలో ఉన్న నాయకత్వం వెనకమాల ఉందని చెప్పి ఆ నాయకత్వానికి దారిచ్చేదానికి నీ ఆస్తిని ఆక్యుపై చేసుకుంటే ఇది ఏమిటి అని ప్రశ్నించలేనటువంటి పరిస్థితి ఈ పట్టణంలో ఉంటే, ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా సరే మనోహర్ గారి సమయం కానీ, లేకపోతే అంతమందులో ఉన్న నాయకుల సమయంలో కానీ, లేకపోతే నా ఆధ్వర్యంలో కానీ ఎప్పుడైనా ఎక్కడైనా ఇలాంటి సంఘటన మీకు ఎవరికైనా ఎదురైన వాళ్ళు ఉంటే చేయొద్దండి, మాకుందండి అని చెప్పి. కానీ వాళ్ళ ఎదురైన సందర్భాన్ని ప్రశ్నించే పరిస్థితి ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఒక దేవాలయాన్నే పార్టీ కార్యాలయంగా మార్చుకున్నటువంటి సన్నివేశాన్ని మనం గతం నుంచి చూస్తూ ఉన్నాం. దేవాలయం అంటే పవిత్రతకి మరో పేరు. మరి ఆ తల్లి ఏ రకంగా సహిస్తూ ఉందో నాకైతే తెలియదు. కానీ ఎవరికైనా సమయం కావాలేమో, దేవుడికి కూడా సమయం కోసం వేచి చూస్తారేమో. మరి ఆ రకంగా ఈ రోజున అక్కడ తాగి తందనాలు జరిగినా కూడా, అక్కడ నామినేషన్ల నిమిత్తం బ్రాందీ బాటిల్స్ అక్కడ పడేసినా కూడా, ఇవాళ ఒక పచ్చ చొక్కా ఉంటే పచ్చ చొక్కా అడ్డం వచ్చిందని చెప్పి రానినటువంటి పరిస్థితి, పోలీసు వారికి ఉత్తరం ఇచ్చినటువంటి సందర్భం. కానీ స్వయంగా అక్కడే బ్రాందీ సీసాలు బీర్ బాటిల్లో ఉన్నా కూడా పట్టించుకోనటువంటి కార్యవర్గం ఈరోజు ఉంది అంటే, అలాంటి ఆ పవిత్రతని ఈ రోజున ఒక పార్టీ కార్యాలయంగా మార్చిన సందర్భాన్ని మీ అందరూ కూడా గమనించాలి. ఇక్కడ నేను విమర్శ చేయడానికి కాదు, మీ అందరికంటే నేను ఈ రోజున చెప్తా ఉన్నాను, చాలామంది తెలుసు. నా శ్రీమతి ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా గుంటూరు వాసవి దేవాలయంకి వెళ్తూ ఉంటుంది. దాదాపు ఇది 40 ఏళ్ల నుంచి జరిగే. మీ దేవాలయంలో కూడా ఆమె లేకుండా ఏ కార్యక్రమం జరగదు, అధికారం ఉన్నా లేకపోయినా కూడా. అంటే మనం వెళ్ళేది దేవుడి దగ్గరికి, లేకపోతే దేవాలయాలకు వెళ్ళేది రాజకీయాలకి కోసం కాదు అని చెప్పి చెప్పాలనేది నా ఉద్దేశం. ఇవాళ ఆ రకంగా ఎందుకు చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఆస్తుల్ని కాజేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు, ఆస్తుల్ని కాపాడుకోలేని పరిస్థితుల్లో తీసుకొస్తూ ఉన్నారు. ఇవాళ ఇలాంటి రాజ్యం మనకు కావాల్సింది. లేకపోతే ఎక్కడైనా శాంతి భద్రతలు ఈ యొక్క పట్టణంలోనే కాదు, రాష్ట్రం మొత్తంలో కూడా శాంతి భద్రతలు లేవు. గంజాయి విలయతాండం చేస్తూ ఉంది, యువకుల యొక్క శక్తిని నిర్వీర్యం జరుగుతూ ఉంది. దీనిక ఒక్కసారి అని చెప్పి మనందరినీ మోసం చేసి అత్యధిక మెజార్టీ స్థానాలను సంపాదించి ఈ రాష్ట్రంలో వనరులను ఏ రకంగా దోచుకుంటున్నారో మీరు ఒక్కసారి చూడండి, ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఉంది. పన్నుల మీద పన్నులు, విద్యుత్ ఛార్జీలు, నిత్యావసర వస్తువులు బాధుడు, ఈ రకంగా ఒక సామాన్య మానవుడు ఏ రకంగా బతుకుతున్నాడంటే ప్రశ్నించే పరిస్థితి లేకుండా, ప్రశ్నిస్తే గొంతు నొక్కే పరిస్థితి, ఇంకా ఏదనంటే కేసులు పెట్టి లోపలేస్తారనే భయం. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా భయంతో బతుకుతూ ఉన్నారు తప్పితే ఈ రాష్ట్రంలో మిగతా విషయాలన్నీ పెద్దలు చెప్తా ఉన్నారు. వాళ్ళు ఎవరికీ గౌరవం లేదు, రాజకీయంగా గౌరవం లేదు, వ్యాపారస్తుడికి గౌరవం లేదు, ఉద్యోగస్తుడికి గౌరవం లేదు, విద్యార్థులకు గౌరవం లేదు, యువకులకి గౌరవం లేదు. మహిళల గురించి చెప్పుకోవాలి. ఈ రోజున మహిళలకి ఏ రకమైనటువంటి స్థానం ఈ యొక్క రాష్ట్రంలో ఉందో, మహిళలకు ఏ రకమైనటువంటి ప్రాధాన్యత ఈ రాష్ట్రంలో ఇస్తూ ఉన్నారో,
ఇవాళ అడుగుతూ ఉంది, ఇందాక మరి చెప్తా ఉన్నారు, వాళ్ళ స్వయాన వాళ్ళ సోదరే నా ఆస్తి నాకు పంచమంటా ఉన్నాడు. మనం వింటా ఉన్నాం, నా ఆస్తి నాకు పంచాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతూ ఉన్నారు. నేను నవ్వుతా చెబుదాం అనుకున్నా చాలామందికి, ఆ ఆస్తి ఆమె పంచమనే హక్కు కల్పించింది తెలుగుదేశం పార్టీనమ్మా. స్త్రీకి సమాన హక్కు కల్పించింది తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే. మరి ఈ రోజున అలాంటి హక్కును మేము ఇచ్చినా కూడా ఆ హక్కును కూడా కాలు రాసే పరిస్థితి మీ అన్నయ్య చేస్తున్నాడంటే ఎంత నిరంకుశత్వ పాలన జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో అనేది గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. ఇవాళ ఇంకొక విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆస్తుల్ని తాకట్టు పెట్టుకునే పరిస్థితి, యువకుల్ని నిర్వీర్యం చేసే పరిస్థితి, సహజ వనరులను దోచుకునే పరిస్థితి, అరాచకాలను సృష్టించే పరిస్థితి, ప్రతిపక్ష నేతల్ని అనునిత్యం బాధ పెట్టడమే కాకుండా స్వయంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా అక్రమ నిర్బంధం చేశారో మీ అందరూ గమనించే ఉంటారు. 53 రోజులు నిర్బంధం చేసి పైశాచిక ఆనందం పొందినటువంటి ఏకైక వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక వ్యక్తి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నాను. ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తూ ఉంది అనేది మనం గమనించాలి. అధికార దాహం, ఏదో ఒక రకంగా అధికారంలో ఉండాలని. ఈ అధికారంలో ఉండటానికి ఎన్ని రకాల కుయుక్తులు మొట్టమొదటి నుంచి కూడా వ్యవహరించాడు ఒక్కసారి 2 నిమిషాల్లో మీకు చెప్తాను. తండ్రి ఏ రకంగా చనిపోయాడో మనందరికీ ఎవరికేం తెలియదు. దురదృష్టవశాత్తున హెలికాప్టర్ కూలిపోయిందని చెప్పి చనిపోయిన సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు మనందరికీ ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. ఈ హెలికాప్టర్లో కూలిపోవటంలో కాంగ్రెస్, రిలయన్స్ ఉన్నారని చెప్పి ఆనాడు రిలయన్స్ ఆస్తుల్ని ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడుంటే అక్కడ ఆ రోజున వైసీపీ కార్యకర్తలు, ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారు అనుయులు ధ్వంసం చేసినటువంటి సందర్భం మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈయన గెలిచాడు. మొట్టమొదటిగా రిలయన్స్ సంస్థలో పనిచేసే వ్యక్తికి రాజ్యసభ ఇచ్చినటువంటి ఘనత ఈందే కాదా అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఈ అంశాన్ని కూడా, ఆ రోజున కాంగ్రెస్ పార్టీని రిలయన్స్ ఇద్దరు కలిసి మా నాయన్ని చంపారనే అభియోగం. ఈయన గెలిచిన తర్వాత మొట్టమొదటిగా చేసింది ఏంటంటే ఆ సంస్థలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఈ యొక్క రాష్ట్రాల్లో రాజ్యసభ సభ్యత్వం ఎప్పుడైతే ఇచ్చారో మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈయన తండ్రి చనిపోయిన విధానం మనకి ఈ రోజున ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందా లేదా అనేది ఒక్కసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా. రెండోది కోడికత్తి సీను విషయంలో ఏ రకంగా చేశాడు. మూడోది స్వయంగా బాబాయ్ చనిపోయాడు. బాబాయ్ చనిపోయినప్పుడు ముందుగా గుండె ఆగిపోయి చనిపోయాడన్నారు. మూడోది రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, లేకపోతే వాళ్ళ బాబాయ్ ముగ్గురు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోనే చనిపోయాడు అని చెప్పి అభియోగం చేయడానికి ప్రయత్నించినటువంటి ఈ ముఖ్యమంత్రి, ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రకమైనటువంటి ప్రయత్నం చేశాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంతేకాకుండా ఈయన ముఖ్యమంత్రి కాకముందల ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆ రోజున హైకోర్టులో వ్యాజ్యం వేసి ఈ కేసు ఈ స్టేట్ పోలీసు చూడకూడదు, సిబిఐ పోలీసు, సెంట్రల్కి సంబంధించిన సిబిఐ పోలీసు విచారించాలని చెప్పి హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన తర్వాత, ఈయన ముఖ్యమంత్రి వేసిన తర్వాత అదే ఈయన వేసిన రిట్ పిటిషన్ను విత్డ్రా చేసుకున్నటువంటి మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే సందర్భంలో ఇంకోటి కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మనందరికీ కూడా కలియుగ దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి దగ్గర పింక్ డైమండ్ ఉంది. ఆ పింక్ డైమండ్ని తీసుకెళ్ళిపోయి ఇంట్లో పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి మనకి నమ్మించడానికి ప్రయత్నించి రకరకాలుగా ఆనాడు ప్రచారం చేసి నమ్మించి నిజంగానే భ్రమ కల్పించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, పింక్ డైమండ్ ఎత్తికెళ్ళి ఉండొచ్చు అని చెప్పే భావం కల్పించి, మరి అదే పింక్ డైమండ్ కేసుని వీళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము అట్లా విజయసాయి రెడ్డిను, అదేవిధంగా ఆ డాలర్ స్వామి ఆయన పేరు ఉంది డాలర్ శేషాద్రి గారు, మేము అట్లా అనలేదని చెప్పి
వీళ్ళు మనం ఆ రోజున డిఫామేషన్ సూట్ వేసాం వాళ్ళిద్దరి మీద ప్రభుత్వంలో ఉండి, వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ యొక్క వ్యాజ్యాన్ని విరమించుకోవడానికి ప్రయత్నించినటువంటి సన్నివేశాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే అబద్ధాలను ప్రచారం చేసి వక్రీకరించి మోసపూరితమైనటువంటి ముసలి కన్నీరు కార్చి ప్రజల్ని వంచి ప్రజల్ని భ్రమలోకి తీసుకెళ్ళి ప్రజల్ని భ్రమించేలాగా చేసి ఆ రకంగా వీళ్ళు అధికారంలోకి వచ్చారు. మీ అందరికీ తెలుసు, ఇక్కడున్న వాళ్ళందరికీ కొత్తమాసు తులసీదాస్ గారి అబ్బాయిని నేను కొట్టాను అని చెప్తూ ఉంటారు. చాలామంది ఇప్పటికీ నమ్ముతూ ఉంటారు. ఆయన నేను అధికారంలో ఉన్నా లేకపోయినా నిన్నే వాళ్ళ షోరూమ్ ఓపెన్ చేస్తే నన్నే పిలుచుకున్నాడు హైదరాబాద్లో. అక్కడి నుంచే మనోహర్ గారితో మాట్లాడించాం. చూడు కుమార్ గారు మాట్లాడతానంటున్నా, మాట్లాడమని చెప్పి. ఎందుకు చెప్తున్నానంటే ఇంత సత్య ప్రచారాలు చేసుకుంటూ రాజు ఏదో చెప్పినట్టుగా ఆవు చేలో మేస్తే దోడను గట్టున మేసిద్ది అన్నట్టుగా మన తెనాలి వరుస కూడా అట్టాగే ఉంది. అబద్ధాలు ప్రచారం చేయటం, ప్రజల్ని మోసం చేయటం, ప్రజల ఆస్తుల్ని కబ్జాలు చేయటం, పక్కనున్న కృష్ణానదిలో ఇసుక అర్ధరాత్రి పూట తరలించుకుపోవటం, పేదవాడికి సెంటు పొలం ఇస్తానని చెప్పి మీ అందరికీ మేము ఇల్లు ఇచ్చాం, ఎన్ని ఇళ్ళు నిర్మాణం చేసి మీ అందరికీ అప్పచెప్పారని నేను అడుగుతా ఉన్నా. ఆర్య వైశ్యులకి ఆ రోజున ఆర్య వైశ్య యువ సంఘం మాకు ఇల్లు కావాలంటే ఆ రోజున దాదాపు 100 ఇళ్ళు ఇచ్చాం ఎవరికైనా కానీ. ఆ 100 ఇళ్ళలో పూర్తయి మీ అందరికీ ఇచ్చారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సెకండ్ ఫేజ్లో మళ్ళీ 150 ఇళ్ళు ఇచ్చాం. ఆ ఇళ్ళు ఇంతవరకు నిర్మాణం పూర్తి చేసుకోలేదంటే ఇది ఎవరికి వాస్తవం చేస్తుంది, ఈ ప్రభుత్వం ఏ రకంగా పాలన చేస్తుంది అనేది ఒకసారి మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళు మీరు ఎవరు మోచేతి నీళ్లు తాగేవాళ్ళు కాదు. కష్టపడి పని చేసుకుంటారు, కష్టపడి వ్యాపారం చేస్తారు, కష్టపడి సంపాదిస్తారు. ఆ సంపాదించింది ₹1 ఖర్చు పెట్టుకొని ₹1 దానం చేయడానికి వెనకాడరు. కానీ ఈరోజు నేను అడుగుతా ఉన్నా, ఈ యొక్క పట్టణంలో అలాంటి పరిస్థితులు నెలకొల్పబడి ఉన్నాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ ఇది గమనించాలనే ఈ రోజున ఈ ఆత్మీయ సమావేశం పెట్టమని చెప్పాం. ఈ రోజున 3 పార్టీల యొక్క కలయిక, ఈ రోజున బీజేపీ అవసరం, బీజేపీ యొక్క ప్రాధాన్యత ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇవాళ ట్యాక్సులు తప్పితే ఇతర వనరుల నుంచి వచ్చే సంపాదన ఏమీ కనపట్లా. ట్యాక్సులతో ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలించాలంటే ఎవరొకళ్ళు సహాయం చేయందే, అప్పు తీసుకురాందే ఈ రాష్ట్రాన్ని ముందుకు నడపలేనటువంటి పరిస్థితికి ఈ రోజున ఈ రాష్ట్ర పరిస్థితి ఆ రకమైనటువంటి ఆర్థిక పరిస్థితి ఉంది. అందుకనే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా బీజేపీ సహకారము సహాయం మనకి ముందు ఉండాలి అని చెప్పి, మరి ముఖ్యంగా ముస్లిం సోదరులు కూడా ప్రత్యేకంగా ఆలోచించే పరిస్థితి ఈ రోజున ఉండాలి అని చెప్పి రాష్ట్రం గురించి ఆలోచించాలి. ఈ రాష్ట్రం ముందుకు వెళ్ళాలంటే, ఇలాంటి పరిస్థితుల నుంచి పైకి రావాలంటే కేంద్రం యొక్క సహకారం మనకు కావాల్సిన అవసరం ఉందని చెప్పి మనందరం కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఇందాక వెంకట్రావు గారు చెప్పినట్టుగా నేను ఒక్కటే కోరుతా ఉన్నా, ఈ రోజున అన్ని తరగతుల ప్రజలు మీ దగ్గరికి వస్తారు, మంచి చెడు గురించి మీతోనే మాట్లాడుతూ ఉంటారు. ఖచ్చితంగా మీరు ఈ రాష్ట్ర యొక్క పరిస్థితి, ఈ రాష్ట్రం యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితి, ఈ రాష్ట్రంలో స్వేచ్ఛా స్వాతంత్రాలు కోల్పోయినటువంటి పరిస్థితి, ఇవన్నీ తెలియజెప్పి ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన పరిస్థితి మీపై ఉందని చెప్పి పూర్తిగా విశ్వసిస్తూ నేను ఒక్కటే నమ్ముతాను, గెలుపు ఓటములు అనేది మీ మీద ఆధారపడి ఉన్నాయని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఈ రోజున ఏ ఒక్కరు గెలుపైనా సరే అది మీ ద్వారానే సాధ్యపడింది. అది ఈ రోజున మనోహర్ గారు కానీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు వీళ్ళిద్దరి వ్యక్తుల యొక్క గెలుపు మీ ద్వారా సాధించాలి. మీరు ఆ రకంగా ఆశీర్వదించాలి.
ఆశీస్సులు అందించాలి. మీ అందరి యొక్క సహకారంతో మరొకసారి పూర్వ వైభవం మనందరం కూడా స్వేచ్ఛా వాయువులు పీల్చేలాగా మీ అందరూ వ్యవహరించాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఇది ఒక బాధ్యతగా మీరు వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున మన పట్టణాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంతోమంది ఎన్నో రకాలైన త్యాగాలకి నిలయమైనటువంటి ఈ పట్టణం ఈ రోజున ఈ పట్టణం నిర్వీర్యం అయిపోతూ ఉంది. కళ్ళకు కానాచి, పంటలకి అన్నపూర్ణ, పరిశ్రమలకి చిన్న చిన్న పరిశ్రమలకి మూల నిలయం. ఇలాంటి పట్టణం అధోగతి పాలవకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ఆ రకమైన భవిష్యత్తుకి పునాది వేయాలంటే వీళ్ళిద్దరు గెలుపు అనివార్యం అని చెప్పి మీకు మనవి చేస్తూ ఒక గుర్తు గ్లాస్ గుర్తు, ఒక గుర్తు సైకిల్ గుర్తు, ఈ రెండు గుర్తులకి మీ పవిత్రమైన ఓటు వేసి మనోహర్ గారిని పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ఇద్దరిని కూడా గెలిపించమని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.